జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, జ్ఞానకర్మ సన్యాస యోగం 4వ అధ్యాయంలోని 17 శ్లోకాన్ని తెలుసుకుందాం. కర్మణ్యో హపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణచ్చో బోద్ధవ్యం గహనా కర్మణో గతి. అంటే ఈ వాక్యంలో కర్మణో హపి బోద్ధవ్యం అంటే కర్మతత్వాన్ని తెలుసుకోమంటున్నాడు భగవానుడు. అలాగే వికర్మణ బోద్ధవ్యోచం వికర్మణ వికర్మలు ఎలా ఉంటాయో తెలుసుకోమన్నాడు. అలాగే ఇంకో మాట ఏం చెప్తాడు, అకర్మణచ్చ బోద్ధవ్యం గహనం అకర్మలు తెలుసుకోమంటున్నాడు. కర్మ తెలుసుకోమంటున్నాడు, వికర్మ తెలుసుకోమంటున్నాడు, అకర్మ తెలుసుకోమంటున్నాడు. అలాగే గహనో కర్మణో గతి. అలాగే ఈ కర్మతత్వం అనేది చాలా నిగూఢమైందని ఇంకో వాక్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కర్మలు అంటే ఏంటి? ఇప్పుడు భగవద్గీత దాకా మనం వచ్చామంటే అంటే ఒక మంచి మార్గంలో నడుస్తున్నాము అంటే కర్మలు అంటే ఏంది? శాస్త్రానికి విహితమైన కర్మలే. అంటే శాస్త్రానుగుణంగా మనం ఏం చేయాలి, వర్ణ రహితంగా ఇప్పుడు ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు మనకు చెప్పుకున్నాం కదా, క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్రులు, వాళ్ళు చేయాల్సినటువంటి విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో చేయాల్సిన కర్మలు వాటిని కర్మలు అంటారు. అక్కడ మనకేమవుతుందంటే వికర్మల గురించి తెలుసుకుందాం. ఒకటి వికర్మలు అంటే నిషిద్ధమైన కర్మలు. ఏం చెప్పాలంటే అవి చేయకూడదు అనమాట. చేయకూడదంటే నిషిద్ధమైన కర్మలు ఏంది? ఎవరు కూడా చేయకూడదు. అవి అబద్ధవాడటం, కపటము, దొంగతనము, వ్యభిచారము, హింస, ఇవన్నీ కూడా వికర్మల కిందకు వస్తాయి, అంటే నిషిద్ధ కర్మల కిందకు వస్తాయి అంట. అలాగే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఈ కర్మతత్వంలో కర్మల్లో మనం అకర్మ అంటే మనం చేసే ప్రతి పని కూడా లోకశ్రేయస్ కోసం చేస్తాము. లోకశ్రేయస్ కోసం చేస్తూ ఈ కర్మల్లో ఏం చేస్తున్నాము? కర్మను అకర్మగా చూసుకుంటున్నాం. అంటే ఏంది? మనం కర్మ చేయట్లేదు, మనం కర్మ చేస్తున్నాం కానీ భగవంతుడికి అర్పిస్తున్నాం. అంటే ఏంది? ఆ కర్మ భావంతో చేయట్లే, కర్తృత్వ భావం. మనం కర్మ చేస్తున్నాం కానీ అక్కడ మనకి ఎలాంటి ఫలాపేక్ష లేదు. ఎప్పుడైతే ఫలాపేక్ష మనకి ఆలోచన లేదో అదేమవుతుంది? అకర్మే అవుతుంది. అంటే కర్మ కిందకి రాదు, అకర్మకి చూస్తున్నాం అనమాట. కాబట్టి అక్కడ మనకి ఎలాంటి కూడా బంధాలు ఏర్పడవని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకోటి ఉంది, వికర్మ. ఇప్పుడు వికర్మలో వచ్చేటప్పటికి మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏది అబద్ధము, ఇవన్నీ చెప్పుకున్నాం, అసలు అందరికీ నిషిద్ధం అనేది. మళ్ళీ దీనిలో కూడా వర్ణాశ్రమాలకు ఇంకోటి ఉంది. ఇప్పుడు బ్రాహ్మణులు వెళ్ళేసి శూద్రులు చేసే పని చేయకూడదు, అది వాళ్ళకి ఖచ్చితంగా నిషిద్ధ కర్మే. అలాగే శూద్రులు వెళ్ళి యజ్ఞయాగాదులు చేయకూడదు. కాబట్టి ఈ నిషిద్ధ కర్మని కొద్దిగా జాగ్రత్తగా తెలుసుకొని ఆచరించాలన్నమాట. అసలు ఈ కర్మలు ఎందుకు వస్తున్నాయి మనిషికి? మనిషి యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి గుణాల వల్ల, సత్వ రజో తమో గుణాల వల్లే ఈ కర్మలు ఏర్పడ్డాయి. ఈ కర్మల వల్లే మనిషి జన్మలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తమోగుణం నుంచి రజోగుణానికి అభివృద్ధి చెందాలి, అలాగే రజోగుణం నుంచి సత్వగుణానికి, అలాగే సత్వగుణం నుంచి ఇంకా పైకి వెళ్ళి మనిషి నిశ్చల స్థితికి చేరుకోవాలి. ఎప్పుడైతే చేరుకున్నాడో అతడు భగవంతుడికి దగ్గర అవుతాడనమాట. కాబట్టి జై శ్రీమన్నారాయణ. ప్రతినిత్యం వస్తున్నటువంటి మీకు ఈ శ్లోకాలను తెలుసుకోండి. ఒకటి వాళ్ళ కర్మతత్వంలో మీకు విషయాలు మీకు కొద్దిగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కర్మ అంటే ఖచ్చితంగా విహిత కర్మే అందరూ చేయాల్సింది. వికర్మ అంటే చేయకూడని, ఆ చేయకూడని కూడా చెప్తూ మళ్ళీ బ్రాహ్మణులకి శుద్ధులకి వర్ణాశ్రమం ప్రకారం చూపించారు ఒకటి. అలాగే అకర్మ, కర్మలో చేస్తూ అకర్మంగా దాన్ని చూడటం, అంటే మనం చేయట్లేదు, మొత్తం లోక శ్రేయస్ కోసం చేయిస్తున్నాం అనే ఒక దృష్టితో ఈ వాక్యం చెప్పబడింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వం ఇష్టార్థమస్తు.